హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. ఈరోజైతే నా బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే బర్త్డే ముందు రోజు సండే. సో దానికోసం అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మంచి వెజ్ ఆప్షన్ అనమాట. కనీసం ఎగ్ కూడా వేయము, చాలా బాగుంటుంది ఈ కేక్. ఇది వచ్చేసి బనానా అండ్ ఆల్మండ్ కేక్ అనమాట. ఇది ఎలా చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే కేక్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది సండే. యూజువల్గా ఏంటంటే సండే అంటేనే కొంచెం లేట్గా లేస్తాము. ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అయితే కేక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా వ్లాగ్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. నేనైతే ఒక 2 బనానాస్ తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి, ఒకవేళ చిన్నగా ఉంటే కనుక మీరైతే ఒక 3 బనానాస్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏదర్ విస్కర్తో అయినా చేయొచ్చు అనమాట. నేను అట్లా ఫోర్క్తో అంటేనే మెత్తగా అయిపోయాయి. ఇంకా బాగా రైప్ అయినవి అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ హాఫ్ కప్ అయితే బటర్ తీసుకున్నాను. కొంచెం ఇలా కరిగించేసి వేసుకుంటున్నాను అనమాట. ఎవరైనా చేసుకోవాలి కేక్ అనుకుంటే కనుక మీరు ముందే లైక్ ఒక 4-5 అవర్స్ బయట ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టినా కానీ దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే 3/4 కప్ ఆల్మండ్ ఫ్లోర్ వేస్తున్నాను అనమాట. మీరు దీనికి బదులుగా మీరు ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ హాఫ్ కప్ అయితే గోధుమ పిండి అండ్ అలాగే పావు కప్పు కోకో పౌడర్ అనమాట. అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా 1 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేయాలి అండ్ హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేయాలన్నమాట. సో అవన్నీ కూడా కలిపి మనం నీట్గా మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అంటే దీనికోసం మనం ముందే ఏదో ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఏమి ఉండదు. జస్ట్ మన దగ్గర బనానాస్ ఉన్నప్పుడు కూడా లైక్ బాగా మగ్గిపోయాయి అలా అనుకున్నప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఈ రీసెంట్ డేస్లో మా ఫేవరెట్ కేక్ ఇది అయిపోయింది. రెగ్యులర్గా చేస్తున్నాను. అంటే అయాన్ష్ కూడా ఉన్నాడు కదా, వాడు తింటున్నాడు కాబట్టి. అండ్ లాస్ట్లో కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడానికి అయితే లైక్ కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మేమైతే హాల్ట్ బార్ అనే యూస్ చేస్తాము మా ఇంట్లో. మాకు ఫ్రెష్ మిల్క్ పడవు. సో అందుకని చెప్పేసి ఇంకా అదే యూస్ చేశాను అనమాట. అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే ఓవెన్ ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే నట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే క్యాష్యూస్, వాల్నట్స్ అవి యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా ప్యాన్ అంతా గ్రీస్ చేసుకున్నాను అనమాట. బటర్తోనే గ్రీస్ చేసుకుంటాను. ఇంకా దాంట్లో మనం ఏదైతే తీసుకున్నామో ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అదంతా కూడా సెట్ చేసేసుకొని దానిపైన అయితే ఇంకా షాకో చంక్స్ కానీ లేదంటే చాకోనట్స్ కానీ మీకు ఏది కావాలంటే అవి ఇవన్నీ కూడా మనకి కాఫ్లాండ్, లిడిల్ అన్నిట్లో ఈజీగానే దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా నేను అవే యూస్ చేస్తున్నాను. ఈరోజు అయితే వాల్నట్స్ కూడా వేయలేదు. మరీ నట్స్ ఎక్కువైపోతే కూడా ఎక్కువ నట్సే తిన్నట్టు ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో 180 డిగ్రీ సెల్సియస్ పెట్టుకొని మనకి ఇదైతే కొంచెం టైమే పడుతుంది. 35 to 40 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. మీరు జస్ట్ ఒక 30 మినిట్స్కి అలా అలారం పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈలోపు అయితే నేను వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేద్దాము లంచ్కి అని చెప్పేసి చేసిన అనమాట. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను అసలు వ్లాగ్ చేసే చాలా రోజులు అవుతుంది. అంటే వ్లాగ్స్ చేసినాను కానీ నాకు ఎడిట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. ఇంకా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఆ రోజు ఇంకా ఎలాగో వ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇంకా హోల్ మసాలా, గరం మసాలా మనకి ఏవైతే ఉంటాయో సో అవన్నీ వేసుకున్నాను అనమాట. తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఇంకా కారంకి ఇంక అదే అనమాట. మనం కారం ఇంక అట్లా విడిగా ఏం వేయము. దాంట్లో కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మంచిగా మనం క్యారెట్, పొటాటో ఇంకా వెజ్జెస్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. నేను చూపించేవే అని కాదు, మీరు బ్రాక్లీ కానీ ఇంకా అలా డిఫరెంట్గా మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ పీస్, తర్వాత స్వీట్ కార్న్, ఇంక ఇవైతే కామన్గా వేస్తాను అనమాట. క్యాప్సికమ్ అండ్ లాస్ట్లో అయితే టొమాటో వేస్తాను. టొమాటో ఊరికే మగ్గిపోతుంది కదా, చితికిపోతుంది అని చెప్పేసి లాస్ట్లో వేస్తాను అనమాట. అండ్ కొంచెం ధనియాల పొడి, ఇంకా అదే ఫ్లేవర్ ఇస్తుంది. దీనికి ఏంటంటే ఏదైనా సపరేట్గా ఒక కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో ఎక్కువ మసాలాలు అసలు ఏం వేయము. మనం స్టార్టింగ్లో ఏదైతే మసాలా లాగా వేస్తామో అంటే దినుసులు వేస్తాం కదా, సో అవే అనమాట. ఇంకా ధనియాల పొడి వేస్తాము. ఆ ఫ్లేవర్కి ఇదైపోతుంది. పక్కనే కొంచెం వాటర్ అయితే ఆల్రెడీ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకుంటాం అనమాట. సో దాన్ని ఇంకెందులో మిక్స్ చేసేయడమే. సో దానివల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోద్ది అనమాట. సో ఇట్లా కొంచెం మనకి రైస్ అంతా ఉడుకుతున్నట్టు దగ్గరకు వచ్చినప్పుడు
కొత్తిమీర వేసేసుకొని ఇంకా సిమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం మనకి నీట్‌గా ఉడుకుతదనమాట. మీరు మధ్యలో చూసుకుంటా ఉండండి. అసలు మంచిగా పొడి పొడిగా వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈలోపైతే మన కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ అయితే తీసేసి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత అయితే లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసిన తర్వాత అయాన్ష్ అయితే కాసేపు పడుకున్నాడనమాట. పడుకున్నాడు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం డెకరేషన్ చేద్దాము అని బెలూన్స్ అయితే తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. ఈలోపే చిన్నగా లేసొస్తాడనమాట. మీరు నెక్స్ట్ క్లిప్స్‌లో అదే చూస్తారు. ఈసారి నేను చెప్పినట్టుగా ఇది నాకు స్పెషల్ బర్త్‌డేనే. ఎందుకంటే నా 30థ్ బర్త్‌డే అనమాట. సో, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్‌గా, మెమరబుల్‌గా ఉండాలి అని చెప్పేసి ఇలా మంచిగా డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను. యూజువల్‌గా ఏంటంటే కొన్ని ఇయర్స్‌గా నాకంటూ నేను డెకరేషన్స్ అయితే చేసుకోవడం మానేసా అనమాట. అసలు అయాన్ష్ పుట్టిన తర్వాత అయితే నాకు గుర్తు కూడా లేదు. లైక్ నేను మంచిగా డెకరేషన్ చేసి నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నట్టు. బట్ కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్‌గా ఉండాలి అని చెప్పేసి అయితే ఇంకా నేను డెకరేషన్ చేద్దామని దానికి సంబంధించినవి అయితే కొన్ని ఆర్డర్ చేశాను. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి డెకరేషన్ ఐటెమ్స్. బట్ కాకపోతే నా దగ్గర ఉన్న వాటితో అయితే నేను అడ్జస్ట్ చేసి అవుట్‌పుట్ అయితే చాలా వచ్చింది. నాకైతే చాలా అనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకెలాగా అనిపించింది అని కూడా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు గనుక నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ ఫాలో అవుతూ ఉండుంటే ఆ డెకర్ గానీ, నేను వేసుకున్న డ్రెస్ పిక్స్ అవన్నీ కూడా చూసుంటారు. యాక్చువల్‌గా అయితే నేను బ్లాక్ డ్రెస్ ఏసుకుందాం అనుకున్నాను. లాస్ట్ టైం వీడియోలో అంటే ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది కదా! ఆ వీడియోలో చూపించాను కదా! ఒక డ్రెస్ అది ఏసుకుందాం అనుకున్నా. బట్ కాకపోతే బర్త్‌డే కదా! మళ్ళీ బ్లాక్ ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ నేను వేరే డ్రెస్ ఏసుకున్నా అనమాట. లాంగ్ డ్రెస్. సో, అది కూడా మీరు ముందు క్లిప్స్‌లో చూస్తారు. ఇంక అప్పుడే లేచాడు కదా! మంచి హడావిడి మీద వచ్చాడనమాట. వాళ్ళ డ్యాడీ అయితే కొంచెం వాటర్ మెలన్ జ్యూస్ బాటిల్‌లో పోసిచ్చారు. అదే తాగాడనమాట. ఇంకా ఒక్కొక్క బెలూను తీసి కింద పెడుతున్నాడు. ఫస్ట్ వాడికి ఆడాలన్న ఇది రాలేదనమాట. చిన్నగా నేను చేసిస్తా ఉంటే తీసి కింద పెడుతున్నాడు. నెక్స్ట్ ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి బెలూన్స్ అన్నీ కూడా నాకు అందిస్తా ఉన్నాడనమాట. బానే కోఆపరేటివ్‌గానే ఉంటాడు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ మూడ్ బాలేదంటే ఇంక చిరాకు చేస్తారనమాట. బట్ ఆ రోజు మాత్రం మంచిగానే కోఆపరేట్ చేశాడు. చూస్తున్నారు కదా! ఒక్కొక్కటి తీసిస్తా ఉంటే అన్నీ కింద పడతా ఉన్నాడనమాట. ఆ తర్వాత అన్నీ తీసి పైకి ఎగరేసి ఆడడం అవన్నీ స్టార్ట్ చేశాడు. ఇంక నేను అప్పుడైతే వ్లాగ్ చేయలేదు. ఇంకా అయాన్ష్ ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంక నేను డెకరేషన్స్ అన్నీ ఫిక్స్ చేసేటప్పుడు కూడా నాకు అసలు వ్లాగ్ తీయాలన్న ఆలోచన కూడా లేదనమాట. అంతా ఫిక్స్ చేసి నీట్‌గా సెట్ చేసిన తర్వాత అయితే డెకరేషన్ అయితే ఇలా ఉందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మంచిగా నీట్‌గా వచ్చిందనిపించింది. బెలూన్స్ అయితే ఇంకొంచెం చిన్నగా ఊదొచ్చేమో బట్ తెలీదు. నాకు ఎవ్రీ టైము నేను ఎంత చిన్నగా బ్లో చేద్దాం అనుకున్నా గానీ అవైతే కొంచెం ఇంక అలాగే వస్తాయన్నమాట. బట్ బావుందనిపించింది. ఈ బ్యానర్ కూడా నేను ఆర్డర్ చేశా అనమాట. కొంచెం అంటే ఈ బ్లాక్ థీమ్‌కి సెట్ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత అందరం రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే చేశాము. అండ్ నేను ఈసారి ఒక షార్ట్ లాగా కూడా చేశా అనమాట. ఇప్పుడు అంతా ట్రెండింగ్‌లో ఉంది కదా! సో, అది పోస్ట్ చేశాను. చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. బావుందని చాలామంది చెప్పారు. ఒకవేళ మీరు కనుక చూడకపోతే నేను నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు ఫాలో చేయండి. అక్కడ కూడా మంచివి షేర్ చేస్తా అనమాట. లైక్ జర్మనీ రిలేటెడ్ కంటెంట్ కూడా షేర్ చేస్తున్నాను ఈ మధ్య. సో, మీరు అది కూడా చెక్ చేయొచ్చు. ఈ వ్లాగ్స్ మెయిన్‌గా ఏంటంటే మెమరబుల్‌గా ఉండడం కోసం అయితే ఇవి ఖచ్చితంగా నేను షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. లేదంటే నా బర్త్‌డే అయిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అవ్వొస్తుంది. నాకు అసలు ఎడిట్ చేయడానికి కుదరలేదు. తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్ జరిగాయి. నేను అన్నీ వ్లాగ్ చేస్తున్నాను గానీ కొంచెం పోస్ట్ చేయడం అయితే లేట్ అవుతుంది. ఏమీ అనుకోవద్దు. ఇంకా అయాన్ష్ అయితే డాన్స్ మొదలుపెట్టాడు. సాంగ్స్ పెట్టామనమాట. మన తెలుగు సాంగ్స్ ఉంటాయి కదా! సో, వాటికైతే డాన్స్ ఏస్తా ఉంటాడనమాట. మీరు చూసారంటే ఆ బెలూన్స్ ఇల్లంతా ఇసిరేసాడు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అన్నీ ఇసిరేసాడనమాట. 'ఆయా షేర్' సాంగ్ ఉంది కదా! సో, అది చూస్తున్నాడు. ఇంకా అక్కడ కూర్చొని నాని స్టెప్ ఏస్తున్నారని చెప్పేసి వీడు కూడా కూర్చొని ఏదో ట్రై చేశాడనమాట. ఇంకా తర్వాత మళ్ళీ నించొని ఇంకలా డాన్స్ అయితే కాసేపు కంటిన్యూ చేశాడు. చేసిన తర్వాత ఇంక మేము కొన్ని పిక్చర్స్ అవి కూడా తీసుకున్నామనమాట. వాళ్ళేంటంటే మంచి మూడ్‌లో ఉన్నప్పుడే ఆ పిక్చర్స్ అలాంటివి కూడా తీసుకోవాలి. లేదంటే తర్వాత బాగా ఇబ్బంది పెట్టేస్తారనమాట. సో, అందుకని చెప్పేసి నాకేంటంటే
ప్రతిదీ కూడా అలా క్యాప్చర్ చేసుకొని మెమరబుల్‌గా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతాను. కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే డెఫినెట్‌గా ఇవి చాలా మెమరబుల్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి వ్లాగింగ్ చేస్తున్నాను. ఆ 5 ఇయర్స్ బ్యాక్‌కి కూడా నేనేదన్నా ఇప్పటికి వీడియోస్ చూసుకుంటే ఓకే. అప్పుడు అలా ఉన్నామా, అలా చేసేదాన్ని గదా, అక్కడికెళ్ళాం గదా, ఆ ప్లేసెస్‌కెళ్ళాం గదా అని మెమరీస్ ఎప్పుడూ ఆహ్, అంటే అవి చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. అయాన్షు కూడా మేము అయాన్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ట్రావెల్ చేసిన వీడియోస్ కానీ అవన్నీ చూస్తే నాకు చాలా మెమరబుల్‌గా అనిపిస్తది. ఇప్పుడే ఇలాగుంటే ఇంకొన్ని ఇయర్స్ పోయిన తర్వాత అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! సో, అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే ఇలా షేర్ చేస్తున్నాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బాక్స్‌లోకి అయితే టొమాటో రైస్ చేశాను. ఇంకా నేనైతే వాకింగ్‌కెళ్ళా అనమాట. నా అవతారం చూసి దడుచుకోకండి. యూజువల్‌గా అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఫ్రెష్ అయిన తర్వాతే వంట కూడా స్టార్ట్ చేస్తాను. బట్ ఆ రోజు ఏంటంటే నేను కొన్ని ఐటెమ్స్ చేసేసరికి నాకు లేట్ అయిపోయిందనమాట. సరే ఫస్ట్ ముందు అవన్నీ చేసేసి అందులో నేను ఆ రోజు లీవ్ కూడా పెట్టుకున్నాను. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాకింగ్‌కెళ్ళి దేవుడి కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో వాళ్ళతో ఇంకా మా ఫ్రెండ్స్‌తో అలా కాల్స్ అయితే మాట్లాడుకుంటూ ప్రసాదం అయితే తయారు చేస్తున్నా అనమాట. ఆ డే లీవ్ పెట్టుకునేసరికి కొంచెం రిలాక్స్‌డ్‌గా అలాగా అంటే ఫస్ట్ అయాన్షను మా వారు ఎళ్ళే వరకు కూడా హడావిడిగా సాగిందనమాట. ఆ తర్వాత నేను ప్రశాంతంగా వాకింగ్‌కెళ్ళేసొచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ గూడా నాకు రెగ్యులర్‌గా ఏంటంటే ఎవరు లేకుండా నేనొక్కదాన్ని ప్రశాంతంగా చేసుకుంటే గూడా నాకు మంచిగా అనిపిస్తదనమాట. అయాన్ష్ ఉన్నా గాని వచ్చి నాకు హెల్ప్ చేస్తాడనమాట. మధ్య మధ్యలో దండం పెట్టుకొని ఇంక నేను చేసినవి చేయాలి అన్నట్టుగా చేస్తా ఉంటాడు. బట్ ఎవ్వరూ లేకపోతే గూడా నాకు ఇంకొంచెం ప్రశాంతంగా చేసుకున్నట్టుగా, హ్యాపీగా దేవుడితో మాట్లాడినట్టుగా అనిపిస్తదనమాట. సో, అలా నా పూజ వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టిద్ది. నేను అన్నీ ఇంకా సంకల్పం చదువుకొని, అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటా అనమాట. పాటలు అవన్నీ ఒక్కదాన్ని ఉన్నా అంటే ఇలా ప్రశాంతంగా గడుస్తా ఉంటదనమాట పూజ. సో, అలాగైతే పీస్‌ఫుల్‌గా చేసుకుంటాను. అండ్ రెగ్యులర్‌గా చేసినా, చేయకపోయినా గానీ నేనైతే ఫెస్టివల్ డేస్‌లో కానీ, ఇలా స్పెషల్ డేస్ అంటే నా బర్త్‌డే అయినా, మా హస్బెండ్ బర్త్‌డే అయినా, అయాన్ష్‌దైనా గానీ, లేదంటే మా యానివర్సరీ అయినా కానీ, మాక్సిమం నేనైతే పూజ చేస్తా అనమాట. ఆ రోజు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను దేవుడియి అండ్ అలాగే మా హస్బెండ్‌యి గూడా. అండ్ ఎప్పుడన్నా ఇంకా మామూలుగా మనం పీరియడ్స్‌లో అలా ఉన్నప్పుడైతే కుదరదు గదా! బట్ కుదిరినప్పుడైతే ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ వీకెండ్స్‌లో అయితే మోస్ట్‌లీ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే అయాన్షుకి కూడా మన ట్రెడిషన్స్ అవన్నీ తెలుస్తాయి గదా! మార్నింగే నాకు చేయాలంటే అస్సలు కుదరదనమాట. యాజ్ ఎ వర్కింగ్ మామ్‌గా ఇంకా నాకైతే అసలు టైమే ఉండదు. ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఆ తర్వాతయితే అయాన్షుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అనమాట. కొంచెం కేక్ అయితే తీసుకెళ్తున్నాను. అసలు ఆ రోజు డే ఎలా గడిచిందో నాకే తెలీదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపిచ్చింది. నేను పూజ అయిపోయాక కొంచెం సేపు ఉండి లంచ్ చేసేసి ఇంకా మా ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. ఇంకా అయాన్షుని పిక్ చేసుకునే టైం అయితే వచ్చేసిందనమాట. ఆ రోజు యాక్చువల్‌గా కొంచెం ఒక 1 అవర్ ఎర్లీగానే పిక్ చేసుకున్నాను అయాన్షుని ఎలాగో ఇంట్లోనే ఉన్నా గదా అని చెప్పేసి. ఇంకా వెళ్ళి వాడిని తీసుకొనొచ్చిన తర్వాత అయాన్ష్ అయితే మంచిగా ఆడుకుంటా ఉన్నాడనమాట ఇలాగా. ఈ మధ్య అయితే కొంచెం ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రికగ్నైజ్ చేస్తున్నాడు. అన్నీ చెప్తున్నాడనమాట. ఏ టు జెడ్ గూడా చెప్తున్నాడు. అండ్ మామూలుగా ఫొనెటిక్స్ అంటారు గదా! సో, అవి ఏ ఫర్ యాపిల్ అట్లా అలాంటివి చెప్తున్నాడనమాట. సో, దానికి కొంచెం తనకెప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాడే వచ్చి అడుగుతాడనమాట. అది ఆల్ఫాబెట్స్ కావాలి అని చెప్పేసి. అంటే ఆల్ఫాబెట్స్ అని అడగడు. అది చూపిచ్చి అడుగుతాడనమాట. ఇది కావాలి అని చెప్పేసి. ఇవన్నీ ఒక బ్యాగ్‌లో నేను పెట్టేసి ఉంచుతాను. సో, ఇంక తను అడిగినప్పుడు తీసిస్తా అనమాట. ఇంకా ఆ రోజైతే అసలు ఫుల్లు బిజీగా అవన్నీ ఏదో కుప్పలు కుప్పలుగా పెట్టేస్తా ఉన్నాడనమాట. నేను చెప్పాను గదా! మూడ్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటదని జెప్పి. ఆడినంత సేపు ఆడతాడు. తీసి నన్ను కొట్టడానికి ట్రై జేస్తున్నాడనమాట. చిన్నగా ఇంకంటే పిల్లలంటే ఇంక అలాగే ఉంటారు గదా! ఇంకా అవన్నీ తప్పవు. సో, ఇప్పుడు కొన్ని రైమ్స్ అవి గూడా చెప్తున్నాడు. ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్, నువ్వు మొత్తం చెప్పాలి. నో పా కాదు, నో పప్పా. చెప్తావా పప్పా అని? నీకొచ్చు కదా! మళ్ళీ ఏమైంది అటు ఇటు పెడతావా ఇప్పుడు?
ఆ తర్వాతయితే నేను డిన్నర్ గూడా ప్రిపేర్ చేసేసి, మా హస్బెండ్ వచ్చిన తర్వాత జిమ్‌కయితే వెళ్తున్నా అనమాట. నేనైతే రెగ్యులర్‌గా అంటే వీక్లీ 3 డేసే వెళ్తున్నాను. సో, అది గూడా ఇంకా మానడం ఎందుకులే అండ్ మేము ఎక్కడికన్నా బయటికెళ్దామన్నా గానీ, మండే ఇక్కడ రెస్టారెంట్స్ అవన్నీ గూడా క్లోజ్ అనమాట. సో, అందుకని జెప్పేసి జిమ్‌కే వె వెళ్ళులే అన్నారనమాట మా హస్బెండ్. సో, నేను వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ స్వెట్‌కి తుడుచుకుంటాం గదా! సో, బొట్టు గూడా పోయిందనమాట. నేనసలప్పుడు గమనించుకోలేదు. సో, ఇంటికొచ్చిన తర్వాతయితే లెమనేడ్ ప్రిపేర్ చేశారు మా హస్బెండ్. అదైతే తాగాము. ఇదైతే నెక్స్ట్ డే క్లిప్ అనమాట. సో, రెస్టారెంట్‌కయితే వెళ్ళాము. నేనింక అక్కడ వ్లాగ్ అదైతే ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఊరికే అయాన్ష్ ఆడుకునేదైతే జస్ట్ చిన్న క్లిప్ లాగా తీసా అనమాట. ఆ తర్వాతయితే ఇంకా ఫుల్లుగా బెలూన్స్ అన్నీ పీకేసి ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆడుకుంటున్నాడనమాట. ఆహ్, ఈ ఈసారి బర్త్‌డే అయితే చాలా జరిగింది అని అనిపిచ్చింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ గనక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా గానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో, మర్చిపోకుండా లైక్ చేసి మీకు కనుక హైప్ అనే ఆప్షన్ ఉండి కనిపిస్తే గనక హైప్ చేయండి. సో దట్ ఇంకొంతమందికైతే రీచ్ అవుతది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.